and welcome back to BNC Academy. Daily dose of English 9th September 2024 parts of speech. ఏమనుకోకండి ఈరోజు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మన బ్లాగ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అనేది కూడా ఉంది. సో ఇంకెవరికైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను explanation of each and every question మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతాను. Identify the nouns in the following sentence. The dog barked loudly in the park. సో ఇక్కడ నౌన్స్ ఏంటి? నౌన్స్ అంటే ఏమనుకుంటున్నాం మనం? నేమ్స్ కదా. either it is a person, place, thing or idea or animal. యానిమల్ని కూడా మనం ఇక్కడ థింగ్స్ కింద చూసుకోవచ్చు. ఓకే, సో హియర్ ద ఆన్సర్ డాగ్ and park. Coming to the second one, which word in the sentence below is a pronoun? ikkada ichina sentence, she gave her book to him. She gave her book to him. So ఆమె యొక్క పుస్తకాన్ని అతనికి ఇచ్చింది, అవునా? సో ఇక్కడ ప్రొనౌన్స్ ఏంటి అంటే నేమ్కి బదులుగా ఏదైతే మనం వర్డ్స్ యూజ్ చేసామో దాన్ని మనం ప్రొనౌన్ అనుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటి? షీ, హర్, హిమ్, ఈ మూడు కూడా మనకి సెకండ్ వన్లో ఆన్సర్స్ అవుతాయి. సో మూడు ఎందుకు వచ్చాయి? మనకు ఆల్రెడీ తెలుసు, ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్స్. షీ అనేది ఫీమేల్ పర్సన్ యొక్క నేమ్ రీప్లేస్ చేసింది. హర్ అనేది ఆవిడ యొక్క పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే హిమ్ అనేది ఒక మేల్ పర్సన్ యొక్క నేమ్ని రీప్లేస్ చేసింది, రైట్? సో హియర్ 3 words ప్రొనౌన్స్గా ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఫైండ్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్. జాన్ క్విక్లీ ran to the store. John quickly ran to the store. Answer is ran. ran ఎందుకు అయింది? జాన్ ఎటువంటి యాక్షన్ పర్ఫామ్ చేశాడు? అక్కడ తను పరిగెత్తాడు, అవునా? సో జాన్ యొక్క యాక్షన్ ఇక్కడ మనకి ఈ ర్యాన్ అనే వర్డ్ డినోట్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద వర్డ్. కమింగ్ టు ఫోర్త్ వన్, ఇన్ ద సెంటెన్స్ బిలో విచ్ వర్డ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్ అని అక్కడ అడగగానే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మోడిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్, డిస్క్రైబ్స్ ఆర్ మోడిఫైస్, అంతేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బ్యూటిఫుల్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ అనేది ఏదైతే నౌన్ ఉందో, నౌన్ దేని డినోట్ చేస్తుంది? ఇక్కడ ఫ్లవర్. ఈ ఫ్లవర్ అనే నౌన్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ అనే ఫ్లవర్ అనే నౌన్ని బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ అన్ అడ్జెక్టివ్. కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్. The teacher explained the lesson clearly. Adverb చూడండి, నేను ఆల్రెడీ మనం అడ్వర్బ్స్ మీదే డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్వర్బ్స్ అనేది మూడ్స్, వర్బ్స్ని, అడ్జెక్టివ్స్ని అలాగే అడ్వర్బ్స్ని మోడిఫై చేస్తుంది అని, అవునా? అలాగే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది కూడా చెప్తుంది, రైట్? ఇక్కడ క్లియర్లీ అనేది టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మోడిఫై చేస్తుంది. క్లియర్లీ అనే వర్డ్ టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు లెసన్ని అనేది మోడిఫై చేస్తుంది, అవునా? క్లియర్లీ అనేది అడ్వర్బ్. కమింగ్ టు సిక్స్త్ వన్, వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇన్ దిస్ వర్డ్ అండ్ ఇన్ దిస్ సెంటెన్స్? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో అండ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? ఓకే, సో ఒకసారి సెంటెన్స్ చదువుదాం. జాన్ అండ్ మేరీ వెంట్ టు ద మూవీస్. ఇక్కడ అండ్ కదా. ఇక్కడ అండ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి కదా మనకి. నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్, అవునా? సో వీటిలో ఏది కంజంక్షన్ అవుతుంది? ఈ అండ్ అనే వర్డ్ కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్ అంటే సింపుల్గా కనెక్టింగ్ అని చెప్పేశాను, అవునా?
ఎవరైతే నా రెగ్యులర్ క్లాసెస్ విన్నారో వాళ్ళకి తెలుసు జాయినింగ్ వర్డ్స్ ఆర్ కనెక్షన్ వర్డ్స్ అని. ఓకే, సో ఇక్కడ 2 ఫ్రేజెస్ని కానీ లేదా 2 క్లాసెస్ని కానీ లేదా 2 వర్డ్స్ని కానీ కనెక్ట్ చేసే వర్డ్ని మనము కంజంక్షన్ అంటాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్లో జాన్ని మేరీని అండ్ అనే వర్డ్ కనెక్ట్ చేస్తుంది, రైట్? సో హియర్ అండ్ ఇస్ అ కంజంక్షన్. 7th క్వశ్చన్, ఇన్ ద సెంటెన్స్ బిలో వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద వర్డ్ అబౌవ్? ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో అబౌవ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? ద ప్లేన్ ఫ్లూ అబౌవ్ ద క్లౌడ్స్. ద ప్లేన్ ఫ్లూ అబౌవ్ ద క్లౌడ్స్. తెలుగు మీనింగ్ చూసుకుంటే ఈ ప్లేన్ అనేది మబ్బులకి పైన ఎగురుతుంది అని. సో అబౌవ్ అనేది ఏమవుతుంది? సో అబౌవ్ ఈజ్ ఏ ప్రపోజిషన్ విచ్ ఈస్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్లేన్ అండ్ ద క్లౌడ్స్. ఓకే, కమింగ్ టు 8th one. Which word is a preposition in the following sentence? The cat is under the table. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. జస్ట్ బిఫోర్ మనం ఒక బిట్ తీసుకున్నాం కదా, ఏంటి ప్లేన్కి క్లౌడ్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని అబో చూపిస్తుంది. మరి ఇక్కడ క్యాట్కి టేబుల్కి మధ్యలో ఉన్న క్యాట్కి టేబుల్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఏ వర్డ్ చూపిస్తుంది? అండర్ అనే వర్డ్ చూపిస్తుంది, అవునా? సో దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మనకు అవసరమా? నో. సో అండర్ ఈస్ ద ప్రిపోజిషన్ which indicates the cat's location. Coming to the 9th one, identify the conjunction in the sentence. He was tired yet he continued working. అంటే ఏంటి? అతను టైర్డ్ అయినప్పటికీ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ కంజంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కంజంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? 2 వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాసెస్ని కానీ జాయిన్ చేసేది, అవునా? సో ఇక్కడ ఎట్ అనేది మనకి 2 కాంట్రాస్టింగ్ ఐడియాస్ని కనెక్ట్ చేస్తుంది. అతను టైర్డ్గా ఉన్నాడు, అలాగే వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే, అతను టైర్డ్గా ఉన్నాడు, వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు అనే ట్రూ కాంట్రాస్ట్, అంటే ఆపోజిట్ యాక్షన్స్ని. టైర్డ్గా ఉంటే సామాన్యంగా మనం ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం. కానీ అతను చేస్తున్నాడు కాబట్టి ఎట్ అనేది మనకి కంజంక్షన్ అవుతుంది. కమింగ్ టు ద 10th one. What part of speech is the word happiness in this sentence? Happiness is the key to success. Happiness అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్, అవునా? సో హ్యాపీనెస్ ఇక్కడ ఏమవుతుంది? హ్యాపీనెస్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆర్ ఐడియా. ఓకే, విచ్ ఇట్స్ అన్ ఎమోషన్ స్టేట్, అవునా? వీ కెనాట్ టచ్ ఫిజికల్లీ బట్ వీ కెన్ ఫీల్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పుకున్నాం కదా. మనం ఫిజికల్గా పట్టుకోలేము, కానీ మనం అది ఉంది అని మనం ఫీల్ అవుతాం. కాబట్టి ఇక్కడ మనకి హ్యాపీనెస్ అనేది నౌన్ ఫామ్లో ఉంది, రైట్? దట్స్ ఆల్ ఫర్ టుడే and see you in the tomorrow's daily dose of English. Till the time, take care. Bye bye.